హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియోలో దద్దోజనం ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. నవరాత్రుల్లో ప్రసాదం కింద దద్దోజనం చేస్తారు కదా! ఆ దద్దోజనంని ఈజీ ప్రాసెస్‌లో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా రైస్‌నైతే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్‌నైతే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ వైస్ ఎంత కావాలో దాన్ని బట్టి కొలతలనేవి తీసుకుంటే సరిపోతది. ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 కప్‌కి 2 ½ కప్స్ వరకు వాటర్‌ని తీసుకున్నాను. ఇక్కడ 2 ½ ఎందుకు తీసుకున్నానంటే మనకి దద్దోజనంకి రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటే బావుంటదండి. దానికోసం నేను 2 ½ గ్లాసెస్ వాటర్ తీసుకొని రైస్ అనేది కుక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ అనేది కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్నట్టయితే మనకి ఆ గెడ్డల కింద కట్ట ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్‌తో అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో ఆ కప్‌తో 1 ½ కప్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో అదే కప్ తోటి 2 కప్స్ వరకు పెరుగును కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్ పెరుగైతే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వేడి మీద పెరుగు వేసినట్టయితే మనకి అది చల్లారిన తర్వాత పులుపుదనం అనేది వస్తదండి. అలా రాకుండా ఉండాలంటే రైస్ అనేది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా జారుడుగా ఉన్నట్టయితే చల్లారిన తర్వాత పర్ఫెక్ట్‌గా ఉంటదండి దద్దోజనం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని, పల్లీలు మొత్తం తాలింపు కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారానికి సరిపడగా ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం తాలింపు అంతా కంప్లీట్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనలేనండి. మీరు వేయకపోయినా పర్వాలేదు. ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంగువను కూడా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌లో తాలింపు మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా దద్దోజనం అయితే రెడీ అండి. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ప్రాసెస్‌లో దద్దోజనంని ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సరైన కొలతలతో కమ్మని నోరూరించే దద్దోజనం రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని కంప్లీట్‌గా చూసి లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఫ్రెండ్స్ మర్చిపోయాను. ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అలాగే రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసి నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.